నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జోరుగా ఏరువాక దుక్కి దున్నిన మంత్రులు. ఈ ఏడాదే ఈ క్రాప్ విధానం అమలు చేస్తామన్న సీఎం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు. పలుచోట్ల పొంగుతున్న వాగులు, నిండిన చెరువులు. మరో 3 తుని ఘటన నిందితులకు ఉపశమనం. బెయిల్ మంజూరు చేసిన పిఠాపురం న్యాయస్థానం. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు. విజయవాడలో పాల్గొననున్న చంద్రబాబు, సురేష్ ప్రభు. తెనాలి ఉప ఖజానా కార్యాలయంలో ఉద్యోగి చేతివాటం. 20 లక్షల రూపాయలు బంధువుల ఖాతాలోకి మళ్లింపు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సరళతరం. విమానయానం, రక్షణ రంగాల్లో 100% అనుమతి.